చేసిన భవ్య. ప్రజల బాధలను మోసుకుంటూ నిలువ నీడలేని పేదలకు భరోసానిస్తూ కుమ్మక్కు కుట్రలను చీల్చుకుంటూ మరో ప్రజాప్రస్థానం అప్రతిహితంగా సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో సాగుతున్న షర్మిల పాదయాత్రకు జనం నీరాజనం పడుతున్నారు. నిజమంటే చంద్రబాబుకు భయమన్నారు షర్మిల. నిజాలంటేనే బాబుకు గిట్టవన్నారు. అందుకే తన గురించి నిజాలు చెప్పే సాక్షి మీడియాను బహిష్కరించారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ తనకు వ్యతిరేకంగా కథనాలు రాసే పత్రికలకు కూడా ప్రత్యేక ఇంటర్వ్యూలిచ్చారని షర్మిల గుర్తు చేశారు. కానీ ఓ ప్రతిపక్ష పార్టీకి అధినేత ఉండి తనకు వ్యతిరేకంగా కథనాలు రాసే మీడియాను బహిష్కరించిన ఘనత చంద్రబాబుదేనన్నారు షర్మిల. కాకినాడ బహిరంగ సభలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు షర్మిల. రాజశేఖర రెడ్డి గారి మీద ఈటీవీ, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి లాంటివి ఎన్నో కథనాలు రాశాయి. అయినా రాజశేఖర రెడ్డి గారు వాటికి కూడా ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ జర్నలిస్టులు ఎప్పుడూ చిన్న చూపు చూడలేదు. వారిని కూడా గౌరవించాడు. వారిని ఎప్పుడూ చీదరించుకోలేదు. కానీ చంద్రబాబు గారికి రాజశేఖర రెడ్డి గారికి పోలికేమిటి? చంద్రబాబు గారికి నిజమంటే భయం. సాక్షి ఏమో నిజానికి ప్రతిరూపంగా నిలిచింది. చంద్రబాబు గారికి సంబంధించిన నిజాలు రాస్తుంది గనుక సాక్షి అంటే చంద్రబాబు గారికి అంత అసహ్యం. సాక్షి అంటే చంద్రబాబు గారికి అంత గిట్టదు. నిజానికి నిజాలంటేనే గిట్టవు చంద్రబాబు గారికి. ఇది ఎలా ఉందంటే తన ముఖం నచ్చక అద్దాన్ని పగలగొట్టే రీతిలో ఉంది చంద్రబాబు గారి వైఖరి. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ప్రజా సమస్యల గురించి పోరాడాల్సింది పోయి కేవలం వైఎస్ జగనే టార్గెట్ గా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని షర్మిల ధ్వజమెత్తారు. 3.5 సంవత్సరాలుగా చంద్రబాబు గారికి ఒకే ఒక అజెండా, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఎవరిని కలుస్తున్నాడు, ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు అని లెక్కలేయడమే చంద్రబాబు గారి పని. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నేరం చేశాడని నిర్ధారణమయ్యి దోషిగా జైల్లో లేడు. కేవలము సిబిఐ సాక్షులను ప్రభావితం చేస్తాడన్న సాకు చెప్తే జ్యుడిషియల్ కస్టడీలో మాత్రమే ఉన్నాడన్న ఇంగితం కూడా లేకపోయింది చంద్రబాబు గారు. అసలు చంద్రబాబు గారి మీద కొన్ని వందల ఆరోపణలున్నాయి. వందల ఆరోపణల్లో ఏ ఒక్క ఆరోపణ మీదైనా ఏ ఒక్క రోజైనా ఒక కానిస్టేబుల్ చేత కూడా నిజాయితీగా విచారణ చేయిస్తే ఈ పాటకి చంద్రబాబు గారు ఎప్పుడో జైల్లో ఉండేవాడు. చంద్రబాబు తన మీద అవినీతి ఆరోపణల మీద విచారణ జరగకుండా కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారని, అందుకే కిరణ్ సర్కారుకు రక్షణ కవచంలా మారారని షర్మిల ఆరోపించారు. సాక్షి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. సిబిఐపై నిప్పులు చెరిగారు షర్మిల. చంద్రబాబు, బొత్స సత్యనారాయణ, చిరంజీవి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకుని సిబిఐ వైఎస్ జగన్ మీద మాత్రం ఛార్జీషీట్ల మీద ఛార్జీషీట్లు వేస్తూ వేధిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడారన్న కక్షతో వైఎస్ జగన్పై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారని షర్మిల మండిపడ్డారు. కాకినాడ బహిరంగ సభలో సిబిఐ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు షర్మిల. రాజీవ్ గాంధీ పేరు బొఫోర్స్ కేసులో ఉండింది. కానీ రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత సిబిఐ ఆయన పేరును బొఫోర్స్ కేసులో నుంచి తొలగించింది. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. సోనియా గాంధీ గారి అల్లుడు రాబర్ట్ వాద్రా అనే ఆయన మీద అవినీతి ఆరోపణలు వస్తే నిన్న ముఖ్యమంత్రి కార్యాలయము ఆయన గురించి వివరాలు చెప్పడము అసాధ్యము, అది దేశానికి సంబంధించిన రహస్యము అని చెప్పింది. ఇదే రాబర్ట్ వాద్రా మీద అవినీతి ఆరోపణలు వస్తే సిబిఐ ఆయన ఒక ప్రైవేట్ వ్యక్తి కనుక ఆయన పేరుని
కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మని, కేంద్రం ఎలా ఆడమంటే అలా ఆడుతుందన్నది ఈ పాటికి ఎన్నోసార్లు రుజువైందన్నారు షర్మిల. సిబిఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని, కేంద్రం ప్రభుత్వం కోసమే పని చేస్తుంది అని, కేంద్ర ప్రభుత్వం ఎలా ఆడమంటే అలా ఆడుతుందని, కేంద్రం పంజరంలో చిలుక అని, కేంద్రం పెరట్లో కుక్క అని, కేంద్ర ప్రభుత్వం ఎవరి మీద వాళ్ళు మొరగమంటే వారి మీద మొరుగుతుందని, కేంద్ర ప్రభుత్వము ఎవరిని కరవమంటే వారిని కరుస్తుంది అని ఈ పాటికే మన దేశంలో ఎన్నిసార్లు రుజువైన విషయం. విచిత్రం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణల్లో ఏ ఒక్క విచారణ ఇంకా ప్రారంభం కాకుండానే సిబిఐ అధికారి ఒక ప్రకటన చేశాడు. సిబిఐ దాఖలు చేయబోయే ప్రతి ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు A1 గా ఉంటారట, విజయసాయి రెడ్డి గారు A2 గా ఉంటారట. ఈ ప్రకటన చేశారు సిబిఐ అధికారి. అసలు ఆరోపణల్లో ఏ ఒక్క దాని మీద విచారణ ప్రారంభం కాకుండానే, ఏ ఒక్క అంశంతో విచారణతో దర్యాప్తుతో సంబంధం లేకుండానే ఇలా A1 గా ఎవరుంటారు, A2 గా ఎవరుంటారు అని సిబిఐ ముందే ప్రకటించింది అంటే ఇక సిబిఐ ఈ కేసును ఎలా జరపాలనుకుంటుందో ఆ రోజే తేలిపోయింది. వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దోషి, రాజశేఖర్ రెడ్డి గారు దోషి అంటున్న వారందరికీ మళ్లీ చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు దోషి అని ఏ కోర్టు నిర్ధారణ చేయలేదు. ఐఎంజీ, ఎంఆర్ లాంటి కేసులలో చంద్రబాబు గారు నిర్దోషి అని ఏ కోర్టు చెప్పలేదు. చిరంజీవి గారింట్లో దొరికిన 70 కోట్లు సక్రమమే, ఆయన నిర్దోషి అని ఏ కోర్టు చెప్పలేదు. బొత్స గారు మాఫియా డోన్ కాదు, ఆయన చాలా ఉత్తముడు అని ఏ కోర్టు చెప్పలేదు. కాకపోతే వీళ్ళకున్న చావు తెలివితేటలో వాళ్ళ మీద విచారణలు, కేసులు జరగకుండా ఉండడము, ఎంత బాగా చూసుకుంటారో వ్యవస్థలు మేనేజ్ చేసుకోవడము ఈ నాయకులకి బాగా తెలుసు. కానీ వీరి పాపం పండే రోజు ఒకటి దగ్గరలోనే ఉంది. కాంగ్రెస్, టీడీపీలకు పాపం పండే రోజు దగ్గరలోనే ఉందన్నారు షర్మిల. సాక్షి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. మరో ప్రజా ప్రస్థానంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని మరోసారి స్పష్టం చేశారు షర్మిల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు. ఉప ఎన్నికలకు భయపడే 15 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయడంలో జాప్యం చేశారన్నారు షర్మిల. కాకినాడ భావన్నారాయణ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో అశేష జనవాహిని సాక్షిగా కాంగ్రెస్, టీడీపీలను ఎండగట్టారు షర్మిల. ఉప ఎన్నికలంటే భయపడే నేతలను ఏమంటారో షర్మిల మాటల్లో వినండి. ఎప్పుడో మార్చి నెలలో అవిశ్వాసానికి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన స్పీకర్ కావాలనే జాప్యం చేసి మొన్న జూన్ నెలలో ఇప్పుడు వీరి మీద వేటు వేయడం జరిగింది. కారణం, ఇంత ఆలస్యం చేస్తే ఉప ఎన్నికలు వచ్చే అవకాశము లేదు గనుక. ఉప ఎన్నికలు వస్తే ఏం జరుగుతుందో ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులకి బాగా తెలుసు. ఉప ఎన్నికలు వస్తే పోయిన ఏడాదిలో లాగా ఈసారి కూడా అన్ని సీట్లు వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకుంటుందని వీరికి తెలుసు. ఉప ఎన్నికలు వస్తే పోయిన ఏడాదిలో లాగా కాంగ్రెస్ పార్టీకి, టీడీపీ పార్టీకి డిపాజిట్లు కూడా తక్కువని వీరికి తెలుసు. అందుకనే ఉప ఎన్నికలు రాకుండా ఇన్ని కుట్రలు పన్నారు. ఉప ఎన్నికలు కూడా భయపడే ఈ నాయకుల్ని నాయకులు అంటారా, లేకపోతే పిరికి పందలు అంటారా? విలువలు, విశ్వసనీయతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమన్నారు షర్మిల. చంద్రబాబు గారి ఉద్దేశము డిస్క్వాలిఫై కావాలి ఎమ్మెల్యేలు, కానీ ఉప ఎన్నికలు రాకూడదు. అవిశ్వాసం పెట్టాలి, కానీ ప్రభుత్వము కూలిపోకూడదు. ఇది ఈ రెండు పార్టీల ఎత్తుగడ. జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విలువలు, విశ్వసనీయత చాలా ముఖ్యం. నిజాయితీతో ప్రజల పక్షాన నిలబడటము చాలా ముఖ్యం.
అందుకనే జగనన్న తరపున మళ్ళీ స్పష్టం చేస్తున్నా, ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతుందని మళ్ళీ స్పష్టం చేస్తున్నా. ప్రజల పక్షాన ఇప్పుడే కాదు ప్రతి రోజు నిలబడుతుందని స్పష్టం చేస్తున్నా. ఒత్తిడి తెస్తే 9 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏనాడు రైతులు పేదల గురించి ఆలోచించలేదన్నారు షర్మిల. వారిని సాక్షి న్యూస్, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా. వచ్చే రాజన్న రాజ్యంలో మత్స్యకారులందరికీ మేలు చేకూరుతుందన్నారు షర్మిల. వారికి ఇప్పుడు ఇస్తున్న ₹1,00,000 ఎక్స్గ్రేషియా స్థానంలో ₹5,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుందన్నారు షర్మిల. మత్స్యకారులందరికీ ఇప్పుడున్న ₹1,00,000 ఎక్స్గ్రేషియా కాస్త 5 లక్షలు చేయడం జరుగుతుంది. గల్లంతైన 6 నెలల్లో కాకుండా మత్స్యకారి గల్లంతైన నెల రోజుల్లోనే 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా పాదయాత్రలో ఓ గ్రామంలో మంచానికే పరిమితమైన మానసిక వికలాంగుడి పరిస్థితిని చూసి చలించిపోయారు షర్మిల. కొడుకు అచేతనంగా మారటంతో పడుతున్న కష్టాలను బాధితుడి తల్లి షర్మిలకు చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న షర్మిల అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. తొందరలోనే మంచి రోజులు వస్తాయని, ఆరోగ్యం తప్పకుండా నయమవుతుందని ధైర్యాన్నిచ్చారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతోంది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు కుట్రలను చిన్న పిల్లోడు కూడా అర్థం చేసుకుంటున్నాడని, వచ్చే ఎన్నికల్లో ఆ 2 పార్టీలు దుకాణాలు మూసేసుకోవడం ఖాయమంటున్నారు. షర్మిల పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించడం ఖాయమంటున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పార్టీ నేతలు. ప్రజలు పాదయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని, వైఎస్ జగన్ను సీఎం చేయాలన్న ఆకాంక్ష ప్రజలందరిలో కనిపిస్తోందని నేతలు చెబుతున్నారు. మరి అశేషంగా జనాలు తరలి వచ్చి మరి వాళ్ళ ఆవిడికి స్వాగతం పలికినటువంటి వారందరికీ ధన్యవాదాలు. వారు పలికిన తీరు చూసినట్లయితే ఇవాళ వారిలో ఉన్నటువంటి తపన, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ, ఈ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు చేస్తున్నట్టు కుట్రలను ఎదిరించాలనేటువంటి ఒక ఆలోచన ఇవాళ కనపడుతోంది. ఉదయించే సూర్యుణ్ణి, వైఎస్ జగన్ నాయకత్వాన్ని ఎవరూ అడ్డుకోలేరంటున్నారు పార్టీ నేతలు. కాంగ్రెస్, టీడీపీలకు పుట్టగతులుండవంటున్నారు. ఎన్నో కుట్రలు చేసి ఆయన నిర్బంధించినా, ఈవిడి యాత్రకు ఇబ్బంది కలిగినా చేస్తున్నా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఉండి ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా, ఏ ఎలక్షన్లు జరిగినా, స్థానిక సంస్థలు గాని, అసెంబ్లీ గాని, పార్లమెంట్ గాని అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుని వారి కష్టాలు అధికారంలో తీసుకురావడం ద్వారా కష్టాలు తీర్చుకోవాలన్న ఆశతో ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రజానీకం. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయం. రాష్ట్ర ప్రజలందరూ ఆయన ఎప్పుడు బయటకు వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఉదయించే సూర్యుడిని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కూడా ఎవరు ఆపలేరని చెప్పి రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యం 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 అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. వచ్చినప్పుడు ఈ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల కుట్రలు ఎక్కడ ఆగవు. అది కూడా అందరికి తెలిసి కూడా ప్రజలందరూ కూడా ఈవేళ రోడ్డు అంటే చిన్న కుర్రని అడిగితే చెప్తున్నారు, జగనన్నని అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు. మేము చాలా బాధపడుతున్నాం. ఈవేళ జగనన్న బయటకు వచ్చాడంటే వీళ్ళు ఎక్కడికి కూడా పుట్టగతులు కూడా టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి ఉండవని కూడా అనడం జరుగుతుంది.
జగన్ను జైల్లో నిర్బంధించినా జనమంతా జగన్ వెంటే ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. సాక్షి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమంటున్నారు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు. ఈ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్ కి మా ఓటు అంటున్నారు. ఏడాదిగా వైఎస్ జగన్ను అన్యాయంగా జైల్లో నిర్బంధించారంటున్నారు తూర్పుగోదావరి జిల్లా మహిళలు. అన్న కోసం చెల్లెలు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయటం అభినందనీయమంటున్నారు. ప్రజల కష్టాలు వినేందుకు వస్తున్న షర్మిలకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు మహిళలు. కానీ ఏంటంటే షర్మిలమ్మ నేనున్నాను అన్న, నువ్వు అక్కడున్నా సరే నేను నీకు తోడుగా ఉంటాననేసి ధైర్యంగా ఒక స్త్రీ ఇంత దూరం నడుస్తుందంటే మేమందరం ఆవిడికి అండగా ఉంటామనేసి ఆవిడకి నమ్మకం కలిగిస్తున్నామండి. అమ్మని కూడా, విజయమ్మని కూడా చెప్తున్నామండి, మేము స్త్రీలేటి పురుషులేటి అందరూ కూడా మొత్తం ఆంధ్రదేశం అంతా ఆవిడ వెనకాల ఉన్నారని చెప్తున్నారు. షర్మిల గారు అలా నడడం మాకు చాలా బాధాకరంగా ఉంది. తర్వాత వచ్చి ఆయన ఏమో జైల్లో వేశారు, సంవత్సరం పైన అయిపోయింది. మాకు చాలా బాధగా ఉందండి. మహానేత ఉన్నన్నాళ్లు బాగా బతికామని, ఇప్పుడున్న కిరణ్ సర్కారులో అన్ని కష్టాలే అంటున్నారు మహిళలు. స్టూడెంట్స్ కి అందాల్సిన ఫీజులు రాయితీలు ఏమి అందట్లేదండి. షర్మిలమ్మ గారు మాకు మంచి భరోసా ఇచ్చారు. అలాగే షర్మిలమ్మ గారి పాదయాత్ర ద్వారా మా కష్టాలన్నీ తీరతాయని విద్యార్థులు అందరూ, యువత మద్దతు తప్పనిసరిగా అండి. ఆవిడకే మేము, జగనన్న గారికే మేము ఓటేస్తాం. రాజశేఖర్ గారు, రెడ్డి గారు ఉన్నన్నాళ్ళు మాకు ఎంతో సంతోషంగా ఉండేది. ఎంతో బాగా చూశారండి. జగన్ గారిని జైలు వేసారండి. ఆయన ఇటుదల అవ్వాలండి. మేము ఓటు ఆడికి వేస్తామండి. ఆవిడ ఎంతో బాధపడుతుంది చెల్లెలు గారు. కావాల్సింది ఇదేంటి, ఆయన నెగ్గాలండి. మాకు ఆయన్నే నెగ్గాలండి. ఈతలు రావాలంటే తీసి రావాలండి. మాకు ఆయనంటే గవర్నమెంట్ ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి అంటానే ఉంటామండి. మేము మాకు ఆయన కావాలా. పాదయాత్ర సాగుతున్న ప్రతి ప్రాంతంలో మహిళా ప్రభంజనం కనిపిస్తోంది. సాక్షి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. 178వ రోజు పాదయాత్రలో షర్మిల మొత్తం 11 కిలోమీటర్లకు పైగా నడిచారు. ఇది ఇవాల్టి మరో ప్రజా ప్రస్థానం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.